హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో అంజలి కనబడకపోవడంతో అమర్ ఊరంతా వెతుకుతూ ఉంటాడు. కార్లో అంజలి కోసం వెతుకుతూనే ఇంటికి బాగీకి కాల్ చేస్తాడు. ఇక అంజలి ఇంటికి ఏమైనా వచ్చిందా అని అమర్ అడుగుతుండగా, లేదండి ఇంటికి రాలేదు, కానీ మా నాన్న దగ్గరికి వెళ్ళిందంట అని అనేస్తుంది బాగీ. ఇక దాంతో ఏంటి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిందా అని అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక అప్పటికే అంజలిని తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్తాడు రామ్మూర్తి. ఇక అక్కడ అంజుకి ఒక శారీని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఆరు తన భుజం పైన తనకిష్టమైన కలర్ శారీని వేసుకొని, ఈ కలర్ శారీ కావాలి నాన్న అని అంటూ ఆ శారీని రామ్మూర్తితో కొనిపించుకుంటుంది ఆరు. ఇక రామ్మూర్తి దగ్గరికి అంజలి వెళ్ళిందని తెలుసుకొని షాక్ అయిన అమర్ రాథోడ్తో ఇలా అంటుంటాడు, నాకు ఒక డౌట్గా ఉంది. అంజలికి రామ్మూర్తి గారితో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆరుకి మనుషుల్లో ప్రవేశించే శక్తి ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు అమర్ రాథోడ్ని. ఇక రాథోడ్ అమర్ ప్రశ్నకి షాక్ అవుతూ ఉంటాడు. ఇక శారీని తీసుకొని రామ్మూర్తి చేయిని పట్టుకొని బయటికి వచ్చిన అంజలి, అదే ఆరుకి అక్కడే గోరా కనిపిస్తాడు. గోరా వాసన చూస్తూ, ఆత్మ వచ్చేసా, వస్తానని అనుకోలేదు కదా అని భయంకరంగా అంటూ ఉండగా, గోరాని చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆరుని ఆ గోరా నుండి ఈసారి ఎవరు కాపాడతారు? రామ్మూర్తి ఆరుని గోరా నుండి కాపాడగలడా? అమర్కి ఆరు మనుషుల్లో ప్రవేశించే శక్తి ఉందని తెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.